ప్రియ సహోదరులారా, స్నేహితులారా, ఈ దినం దేవుని వాక్యము యాకోబు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. కాబట్టి ప్రియ సహోదరులారా, దురాశ గర్భము ధరించి పాపాన్ని కనడం అనగా అత్యాశ లేదా అవసరానికి మించిన ఆశ మన హృదయంలో పుట్టి అది బయటకు మనను అబద్ధాన్ని మాట్లాడించేది గాను, అసూయ పుట్టించేది గాను, లేనిది ఉన్నట్లుగా మాట్లాడించేది గాను, కోపమును, పగను, అశాంతిని పుట్టించేది గాను ఉంటుంది. ఉదాహరణకు, డబ్బు సంపాదించాలనే అత్యాశతో ఆన్లైన్ గేమ్స్ అని, స్టాక్ మార్కెట్ అని, బెట్టింగ్స్ అని చివరికి ఎంతోమంది డబ్బులు పోగొట్టుకునే వారిని మనం చూస్తాం. మరియు అత్యాశ మనుషులను దొంగతనం చేసేవారిగాను, మోసం చేసేవారిగాను, దోపిడీ చేసేవారిగాను, ఇతరులను చంపేవారిగాను, చంపించేవారిగాను మారుస్తూ ఒక రోజులోనే కుబేర్లు కావాలని అత్యాశతో పాపములో పరిపక్వమై మరణానికి గురవుతుంటారు. అలాగనే బైబిల్ ప్రకారంగా మనం చూసినట్లయితే ఎలీషా శిష్యుడైన గెహజీ వెండిని, బట్టలను ఆశించి చివరకు తనకు మరియు తన సంతతికి సర్వకాలమునకు తెల్లని కుష్టును సంపాదించుకుంటాడు. అలాగనే దేవునిచే శపించబడిన బంగారమును, వెండిని, శానార వస్త్రమును ఆశించి ఆకాను చివరికి ఆకోరు లోయలో తన కుమారులు, కుమార్తెలు, ఎద్దులు, గాడిదలు, మందలను రాళ్లతో కొట్టి చంపి కాల్చి రాళ్లను కుప్పగా పోసేటట్లుగా మనం చూస్తాం. మరియు ఇక్కడ 30 వెండి నాణేలకు ఆశించిన ఇస్కరియోతు యోధ చివరకు ఉరికి హతుడవుతాడు. కాబట్టి ఈ ఉదాహరణ ద్వారా మనం దేవుని వాక్యాన్ని అంగీకరిస్తూ అత్యాశతో గెహజీ ఆశించినట్లుగా, ఆకాను ఆశించినట్లుగా, ఇస్కరియోతు యోధ ఆశించినట్లుగా మన స్వకీయ దురాశ చేత మన్ను కలపబడి ఏడవబడి శోధనలో లేదా రెండవ మరణంలో లేదా నరకంలో లేదా అగ్నిగుండంలో పడకుండా, ఇతరులతో పోల్చుకోకుండా అవసరమైన వాటితో తృప్తి చెందుతూ ఎక్కువైతే దేవుని సువార్తకు ఇస్తూ నిరుపేదలకు, దీనులకు ఇచ్చేవారిగా ఉండి దేవుని యందు మనం ధనవంతులుగా ఉండాలని ఆశిస్తూ దేవుడి మాటలను మన ఎన్నికల్లో దీవించును గాక. ఆమేన్.